దక్షిణ బెంగళూరులోని రైల్వేల పట్టాల దగ్గర ఒక సూట్ కేసులో దాదాపు 18 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్న గుర్తు తెలియని ఒక అమ్మాయి డెడ్ బాడీ అక్కడ కనిపించింది. పాత చందాపుర రైల్వే బ్రిడ్జ్ రైల్వే పట్టాల దగ్గర ఈ సూట్ కేసు కనిపించింది. సూట్ కేసులో వేరే చోట ఉంచి తర్వాత కదులుతున్న రైలు నుంచి విసిరేసినట్టు తెలుస్తుంది. సూర్యనగర్ పోలీసులు ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేశారు. బయ్యప్ప నహలి రైల్వే పోలీసులు వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరిస్తామని తెలియజేశారు. సూట్ కేసును పరిశీలించిన తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బెంగళూరు గ్రామీణ పోలీసు సూపర్ ఇండిపెండెంట్ సికే బాబా మాట్లాడుతూ సూట్ కేసు రైల్వే నుండి విసిరివేయబడినట్లు కనిపిస్తుందని, బహుశా కదులుతున్న రైలు నుండి విసిరివేయబడినట్లు తెలుస్తుందని తెలియజేశారు. సాధారణంగా ఇటువంటి కేసులు రైల్వే పోలీసు అధికార పరిధిలోకి వస్తాయి, కానీ అది మా ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మేము కూడా ఇందులో ఉన్నామని తెలియజేశారు. బాలికను గుర్తించడానికి మరియు కేసు చుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆమె డెడ్ బాడీని సూట్ కేసులో ఉంచక ముందే ఆమె వేరే చోట హత్య చేయబడవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శరీరంపై స్పష్టమైన గాయాలు లేనందున ఆమెని ఉక్కిరి బిక్కిరి చేయబడి ఉండవచ్చని మేము ఆశిస్తున్నామని అధికారి తెలియజేశారు. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం తర్వాతనే తెలుస్తుంది. ఆ సూట్ కేసును అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేయబడింది. ఆ మహిళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని విసిరేసినందున ఆమె ముక్కుపై గాయాలు ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. నీలిరంగు ట్రాలీ బ్యాగును చూసిన తర్వాత అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న ప్రాంతం భయాందోళనకు గురైంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఏమన్నారంటే, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ లో మేము జోక్యం చేసుకోమని, ప్రతీకారం, వివాహేతర సంబంధం, అత్యాచారం లేదా మరి ఏదైనా సరే పోలీసులు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. న్యాయం జరిగేలా చూడడం మా కర్తవ్యమని భద్రపుర గ్రామంలో దుఃఖిస్తున్న కుటుంబానికి తెలియజేశారు. ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.